మనము బయట తిరుగుతూ ఉంటాం, ఎండకి ట్యాన్ అయిపోతూ ఉంటాం, దానివల్ల మళ్ళీ ఆ ప్రాబ్లం రావచ్చు. సో అలాంటప్పుడు ఇంకా మనము కాస్త జాగ్రత్తలు పాటిస్తూ అవి కంటిన్యూస్ గానే ఉంటాయండి. స్కిన్ కేర్ రొటీన్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక క్లెన్సర్ అంటాము, ఒక మాయిశ్చరైజర్, ఒక విటమిన్ సి బేస్డ్ క్రీమ్, ఇవన్నీ డైలీ రొటీన్ లో ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవటం, దీస్ ఆర్ రొటీన్ థింగ్స్. అవి మానకూడదు ఎప్పటికీ. జస్ట్ బికాజ్ మనం ఇది చేయించుకున్నంత మాత్రాన అవన్నీ ఆపేలేం. అవి కంటిన్యూస్ గా చేస్తూనే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇది జస్ట్ అన్ యాడ్ ఆన్ థింగ్. మన టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది. కొందరికి ఏంటంటే ఏజింగ్ చేంజెస్ కొంచెం కనిపిస్తాయి 30s ఆర్ కొంచెం లేట్ 30sకి వచ్చేటప్పటికి. ఆ ఏజింగ్ చేంజెస్ ని కొంచెం అర్లీగా దీంతో ట్యాకిల్ చేయొచ్చు వితౌట్ గెటింగ్ ఏ సర్జరీ డన్. ఓకే. సో వన్స్ మనము ఈ సెషన్స్ చేసుకుంటున్నప్పుడు సైమల్టేనియస్గా స్కిన్ రెజ్యునేట్ కోసం కెమికల్ పీల్స్ లాంటివి ఇలాంటివి చేసుకోవచ్చంట? చేయొచ్చండి, బట్ కొంచెం గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్లీ స్కిన్ ట్రీట్మెంటే అండ్ లిటిల్ ఇన్వేజివ్. ఎందుకంటే నీడిల్స్ మనం మైక్రో నీడ్లింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం గ్యాప్ ఇస్తే సరిపోతుంది కెమికల్ పీల్కి. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ రెగ్యులర్ ఏవైతే బోటాక్స్ అంటాము, ఫిల్లర్స్ అంటాము, వీటికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఫస్ట్ ఫిల్లర్స్ ఇవ్వకుండా ఇది అయిన తర్వాత ఫిల్లర్స్ చేసుకోవచ్చు. బోటాక్స్ ఇవ్వడానికి మేజర్ ప్రాబ్లం ఏమి ఉండదండి. ఓకే, లైక్ కెమికల్ పీల్స్ కి కూడా కాస్త టైం ఇవ్వాలి, కొంచెం టైం ఇచ్చి చేసుకుంటే బెటర్ చేసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది మైక్రో నీడ్లింగ్ కదండి, సో కాస్త రెడ్నెస్ అన్నది మనకు కనిపిస్తూ ఉంటుందేమో కదా. సో ఎంత వరకు ఉంటుందంటారు అదంతా? ఒక్క రోజు అండి, ఒక్క రోజు 2 రోజుల్లో మాక్సిమం అంతా మీకు సెటిల్ అయిపోతుంది. దాని తర్వాత దీని ఎఫెక్ట్స్ అంటూ ఎక్కువ రోజులు ఏం కనిపించదు మీకు. దీనివల్ల రెడ్నెస్ అవన్నీ ఏవైతే అంటున్నారు, లోపటి నుంచి ఆ కొలాజన్ రీమోడలింగ్ అదంతా మనకు ఒక 2 weeks లో డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడైనా మనం చెప్పేది ఏంటంటే ఎవ్రీ సెషన్ తర్వాత 3 months కి విల్ గెట్ ద ఫైనల్ రిజల్ట్. ఓకే.